క్రమంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. విశాఖలో ఫారెన్ యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రకటించగా, ఆయన ప్రకటన చేసిన వారంలో ఉత్తరాంధ్రలో ఫారెన్ యూనివర్సిటీ రాక సుగమమయ్యింది. దీనికి సంబంధించి యూనివర్సిటీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మంత్రి లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఐటీ కంపెనీల దృష్టి విశాఖ వైపు పడింది. భారీగా డేటా సెంటర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవైపు అనకాపల్లిలో మిట్టల్, జపాన్కు చెందిన నిప్పన్ జాయింట్ వెంచర్ స్టీల్ ప్లాంట్ రాబోతుండగా, మరోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఐఐఎం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఓ ఫారిన్ యూనివర్సిటీ ఉత్తరాంధ్రకు రాబోతోంది. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యూయూతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉండవల్లిలో తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఎస్యూయూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఎంఓయూపై ఒప్పందం సంతకాలు జరిగాయి. ఈ డీల్ ప్రకారం ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చి దాదాపు 1300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 500 మందికి ఉపాధి దక్కనుంది. జార్జియాలో అతిపెద్ద యూనివర్సిటీగా జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ 2002లో అవతరించింది. అంతర్జాతీయంగా పేరు పొందిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఇది కూడా ఒకటి. దాదాపు 1100 మందికి నైపుణ్యం కలిగిన అధ్యాపక సిబ్బంది యూనివర్సిటీ సొంతం కాగా, సుమారు 52,500 మంది పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో సెటిల్ అయ్యారు. ఎస్ఈయూ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన 4 ఇంటర్నేషనల్ అక్రిడేటెడ్ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్స్తో పాటు పలు అంతర్జాతీయ కంపెనీల కొలాబరేషన్ కలిగి ఉంది. ఫండింగ్తో కూడిన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజీ ప్రోగ్రాంలను కూడా జార్జియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఏపీ విద్యార్థులకు ప్రపంచ విద్యా వ్యవస్థల అభ్యసన విధానాలపై అవగాహన కల్పించనుంది. ట్రెండ్కు అనుగుణంగా సిలబస్ను ఆధునీకరించడం, ఏఐ వంటి రంగాల్లో ఉత్తమ పద్ధతులపై విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వనుంది. ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలు, ఆవిష్కరణల ఆధారిత ప్రాజెక్టులకు అవకాశాలు లభించనుండగా, యూనివర్సిటీ రాకతో ఏపీలో ఉన్నత విద్యకు పెద్ద ముందడుగు పడిందన్నారు మంత్రి లోకేష్. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్టు తెలిపారు. ఈ భాగస్వామ్యం ప్రపంచ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తుందని భావించారు. ఏపీని ప్రపంచ విద్యా కేంద్రంగా మార్చాలన్న సంకల్పం గతం కంటే ఇప్పుడు బలంగా ఉందన్నారు. విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తుందని, దీని ద్వారా రాష్ట్ర విద్యారంగాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు సహాయపడుతుందన్నారు. విద్యా ప్రమాణాలను పెంచటమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుతాయన్నారు. విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ ఒప్పందం ఒక నిదర్శనమని వెల్లడించారు.